అప్పు క్యాష్ రూపంలో ఇచ్చి తర్వాత చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చా మేడం? రీసెంట్గా ఒక అతను 9 లక్షలు తన ఫ్రెండ్కి ఒక అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ హ్యాండ్ లోన్ తీర్చలేని సందర్భంలో ఆయన చెక్ బౌన్స్ చేయడం జరిగింది. అయితే హైకోర్టు వారు ఈ 20,000 పైన అంటే 9 లక్షలు మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు కాబట్టి ఈ చెక్ బౌన్స్ కేసు మెయింటైనబిలిటీ లేదు అన్నప్పుడు అతను సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే 20,000 పైన మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినా ఆ చెక్ బౌన్స్ కేసు మెయింటైనబుల్లే, దాన్ని క్వాష్ చేయడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. మేడం ఈ బ్యాంకర్స్ కానీ నాన్ బ్యాంకర్స్ వాళ్ళు కానీ మేడం ఇప్పుడు 3 years లోన్ తీసుకొని మొత్తం పే చేసి లాస్ట్ ఒక 2 EMIలు ఆగిపోయినందుకు కూడా ఇంటికి వచ్చి గొడవ పెడుతున్నారు మేడం. ఇది కరెక్టేనా మేడం? ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడా గొడవ చేయమని కానీ హెరాస్ చేయమని కానీ చెప్పలేదండి. ఓకే, కానీ ఈ ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంకర్స్ కానీ ఏం చేస్తున్నారు అని అంటే ఇల్లీగల్ అప్రోచ్, అడ్డదారులు దొక్కుతున్నారు డబ్బులు వసూలు చేయడానికి క్లయింట్స్ దగ్గర నుంచి. ఏదైతే గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, ఇంటెన్షనల్లీ థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్స్ని ఎంప్లాయ్ చేసుకోవడము, వాళ్ళతోని విపరీతమైన బూతులు హెరాస్ చేయించడము, భయభ్రాంతులకు గురి చేయడము, మీ మీద కేసులు వేస్తామని చెప్పడము, ఇలా వాళ్ళకి అసలు ఆ డబ్బు ఎలా మనము ఎక్వైర్ చేసుకొని వీళ్ళకి రీపే చేయాలి అనే ఆలోచన కూడా రాకుండా హెరాస్ చేస్తున్నారు. ఇంకా అట్లాంటి సందర్భంలో వీళ్ళు ఎక్కడి నుంచి కడతారు? అవును మేడం. అందుకే డెఫినెట్లీ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక చచ్చిపోవడం, కొంతమంది జాబ్ లాస్ అవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. డెఫినెట్లీ ఇట్లాంటివి ఏవైనా మీరు ఎదుర్కొంటున్నట్టయితే ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ లీగల్ రెమెడీస్, మీరు కోర్టుని అప్రోచ్ అవ్వండి. అంతేగాని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, చచ్చిపోవడము, సూసైడ్ చేసుకోవడము, ఇవైతే డెఫినెట్గా ఆల్టర్నేటివ్స్ కాదు.